ఓం శాంతి 17వ తారీఖు 8వ నెల 2021। मीठे बच्चे, बाप और वर्षे को याद करने में तुम्हारी कमाई भी है तो तंदुरुस्ती भी है, तुम अमर बन जाते हो। మధురమైన పిల్లలు, బాబా మరియు వారసత్వాన్ని స్మృతి చేయటంలో మీకు సంపాదన ఉంది, ఆరోగ్యం కూడా ఉంది, మీరు అమరులుగా అవుతారు। ప్రశ్న, హృదయ को शुद्ध बनाने की सहज युक्ति कौन सी है? హృదయాన్ని శుద్ధంగా తయారు చేసుకునేందుకు సహజ యుక్తి ఏమిటి? జవాబు, కహా భీ రహో ట్రస్టీ హోకర్ రహో, ఎక్కడున్నా కానీ ట్రస్టీ అయి ఉండండి। హమేషా సమझो हम शिव बाबा के भंडारे से खाते हैं, ఎల్లప్పుడూ కూడా మేము శివ్ బాబా భండారా నుంచి తింటున్నాము అనుకోండి। शिव बाबा के भंडारे का भोजन खाने वालों का हृदय शुद्ध होता जाता है। शिव बाबा भंडारा నుంచి భోజనం చేసేవారి హృదయం శుద్ధమవుతూ ఉంటుంది। प्रवृत्ति में रहते अगर श्रीमत प्रमाण, डायरेक्शन प्रमाण ट्रस्टी बनकर रहते तो वो भी शिव बाबा का भंडारा है, मन से सरेंडर है। ప్రవృత్తిలో ఉంటూ ఒకవేళ శ్రీమతం, ప్రమాణం, డైరెక్షన్ పైన ట్రస్టీ అయ్యి నడుస్తూ ఉన్నట్లయితే అది కూడా శివ బాబా యొక్క భండారాయే, మనసుతో బాబాకి సరెండర్ అయినట్లే। ఓం శాంతి। जन्म जन्मांतर आधा कल्प बच्चों ने सत्संग किए हैं। జన్మ జన్మాంతరాలు అర్ధకల్పం పిల్లలు ఎన్నో సత్సంగాలు చేశారు। साधु, संत, पंडित आदि सब मनुष्यों का सत्संग होता है। సాధువులు, సన్యాసులు, పండితులు అందరి మనుషుల యొక్క సత్సంగాలు ఉంటాయి। ఏ కోయి भी मनुष्य का सत्संग नहीं है, కానీ ఇక్కడ ఎటువంటి మనుష్యుల యొక్క సత్సంగం కాదు। इसको कहा जाता है रूहानी सत्संग, దీన్ని ఆత్మిక సత్సంగం అని అంటారు। सुप्रीम रूहों के साथ रूह रिहान అర్థాత్ సత్సంగ్ కర్తే హై, పరమాత్మ తండ్రి ఆత్మలతో ఆత్మిక సంభాషణ అంటే సత్సంగం చేస్తున్నారు। యహా తుమ్ కోయి మనుష్య సే నహీ సున్తే హో, నా దేవతాओं से सुनते हो, ఇక్కడ మీరు ఏ మనుషుల నుంచి వినట్లేదు, దేవతల నుంచి కూడా వినట్లేదు। తుమ్ సున్తే హో భగవాన్ సే, మీరు భగవంతుడి నుంచి వింటున్నారు। భగవాన్ కో హమేషా నిరాకార్ కహా జాతా హై, భగవంతుడిని ఎప్పుడు నిరాకారుడని అంటారు। और भगवान आते ही तब है जब बच्चों को भगवान भगवती बनाने के लिए पढ़ाना है। మరి భగవంతుడు వచ్చేది కూడా ఎప్పుడంటే ఎప్పుడైతే పిల్లల్ని భగవాన్ భగవతీలుగా తయారు చేసేందుకు చదివించాలో అప్పుడే వస్తారు। భగవాన్ और भगवती का पद सिवाय भगवान के और कोई दे ना सके, భగవాన్ భగవతి యొక్క పదవి కేవలం భగవంతుడు తప్పించి ఇంకెవరూ కూడా ఇవ్వలేరు। तुम बच्चे जानते हो कल्प कल्प संगम युग होता है, तो निराकार भगवान आकर हमको ज्ञान देते हैं। పిల్లలేని మీకు తెలుసు కదా, కల్పకల్పం సంగం యుగంలో నిరాకారుడైన భగవంతుడే వచ్చి మనకి జ్ఞానాన్ని ఇస్తారు। यह भी सिर्फ तुम ही समझते हो, दूसरा कोई मुश्किल समझ सके, ఈ విషయాలు కేవలము మీరే అర్థం చేసుకున్నారు, ఇతరులు చాలా కష్టంగా అర్థం చేసుకుంటారు। शिव बाबा आते हैं ज़रूर, परंतु उनके बदले कृष्ण को गीता का भगवान कह दिया है। शिव बाबा తప్పకుండా వస్తారు, కానీ వారికి బదులు కృష్ణుణ్ణి గీతా భగవంతుడు అని అనేశారు। तो ज़रूर सबकी बुद्धि में मनुष्य तन ही आता होगा, తప్పకుండా అందరి బుద్ధిలో మనుష్య తనువనే వస్తుంది। तुम ही दैवी गुण वाले थे, अब असुरी गुण वाले बने हो, మీరు దైవీ గుణాలు కలిగిన వారిగా ఉండేవారు, ఇప్పుడు అసురీ గుణాలు కలిగిన వారిగా అయిపోయారు। फिर अब दैवी गुण वाले बनते हो, తిరిగి మళ్ళీ దైవీ గుణాలు కలిగిన వారిగా అవుతున్నారు। दैवी गुण वालों को
ईश्वरीय संप्रदाय। असुरी गुण वालों को असुरी संप्रदाय कहा जाता है। दैवी गुणाలు కలిగిన వారిని ఈశ్వరీయ సంప్రదాయాలని, आसुरी गुणाల వారిని आसुरी संप्रदाయం అని అంటారు। अब निराकार बाप निराकार संप्रदाय अर्थात आत्माओं को पढ़ाते हैं। ఇప్పుడు నిరాకారుడైన తండ్రి నిరాకార సంప్రదాయం అంటే ఆత్మలను చదివిస్తున్నారు। इसलिए कहा जाता है ईश्वरीय संप्रदाय अथवा रूहानी संप्रदाय जिन्हें रूहानी बाप आकर पढ़ाते हैं। అందుకే అంటారు ఈశ్వరీయ సంప్రదాయము లేక ఆత్మిక సంప్రదాయం। వీరిని ఆత్మిక తండ్రి వచ్చి చదివిస్తున్నారు। అభి తుమ్ రూహ్ అభిమాని బంతే హో, ఇప్పుడు మీరు ఆత్మాభిమానిగా అవుతున్నారు। हम आत्मा है बाप हमको पढ़ाते हैं, నేను ఆత్మను బాబా మమ్మల్ని చదివిస్తున్నారు। कहते हैं मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे। బాబా అంటున్నారు నన్ను స్మృతి చేసినట్లయితేనే మీ వికర్మలు వినాశనం అవుతాయి। रूहों को ही पढ़ाते हैं वही नॉलेजफुल है, ఆత్మల్ని చదివిస్తారు, ఆయనే జ్ఞాన సాగరుడు। ऋषि मुनि आदि तो सब नेति नेति कहते गए हैं, ఋషులు మునులు అయితే నేతి నేతి అంటూ వెళ్ళిపోయారు। అర్థాత్ हम रूह को नहीं जानते हैं, అంటే మాకు ఆత్మ గురించి తెలీదు। जब तक वो ज्ञान सागर सन्मुख ना आए तो ज्ञान कैसे समझाए, ఎప్పటి వరకైతే జ్ఞాన సాగరుడు ఎదురుగా రారో అప్పటి వరకు ఈ జ్ఞానం ఎలా తెలియచేస్తారు। ఏ అచ్చి రీతి సమజ్నే కి బాతే హై, ఇవన్నీ మంచి రీతిలో అర్థం చేసుకోవాల్సిన విషయాలు। हमको कोई मनुष्य नहीं पढ़ाते, हमको बाप पढ़ाते हैं, మనల్ని ఏ మనుషులు చదివించట్లేదు, మనల్ని స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు। ఓ హే బేహద్ కా బాప్ నిరాకార్, వారు అనంతమైన తండ్రి నిరాకారుడు। यह भी बच्चों को समझाया है, ఇది కూడా పిల్లలకు తెలియచేయటం జరిగింది। साकार और निराकार दो बाप हर एक को होते हैं, సాకారి మరియు నిరాకారి ఇద్దరి తండ్రులు ప్రతి ఒక్కరికి కూడా ఉంటారు। ఏక్ రూహానీ और एक जिस्मानी, ఒకరు ఆత్మిక తండ్రి ఇంకొకరు దైహిక తండ్రి। रूहानी बाप ही आकर रूहों को पावन बनाते हैं, ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మల్ని పావనంగా తయారు చేస్తున్నారు। तुम जानते हो हम पावन थे पतित बने, फिर पतित से पावन कैसे बनते हैं, మీకు తెలుసు కదా మేము పావనంగా ఉండేవారం పతితంగా అయిపోయాము, తిరిగి పతితం నుంచి పావనంగా ఎలా అవుతాము। చిత్ర भी सामने है, చిత్రాలు కూడా ఎదురుగా ఉన్నాయి। బాబా రాయ్ దేతే హై, బాబా సలహా ఇస్తారు। घड़ी घड़ी चक्र के सामने जाकर बैठो तो बुद्धि में सारा ज्ञान आ जाएगा। घड़ी घड़ीకి చక్రం ముందుకు వెళ్ళి కూర్చున్నట్లయితే బుద్ధిలో మొత్తం చక్రం యొక్క జ్ఞానం వచ్చేస్తుంది। हम अभी संगम युग पर बैठे हैं, ఇప్పుడు మనం సంగం యుగంలో కూర్చున్నాం। और सभी अपने को कलयुग में समझते हैं, అందరూ స్వయాన్ని కలియుగ వాసీలుగా భావిస్తున్నారు। కలియుగ को घोर अंधियारा कहा जाता है, కలియుగాన్ని ఘోరమైన చీకటి అని అంటారు। అభి తుమ్ హో సంగం పర్, ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు। అభి తుమ్కో రోషనీ హై, ఇప్పుడు మీకు వెలుగుంది। సత్యుగ్ మే ఫిర్ తుమ్కో ఏ జ్ఞాన్ నహీ మిల్తా హై, సత్యుగంలో తిరిగి మీకు ఈ జ్ఞానం లభించదు। బాప్ జబ్ ఆతే హై తబ్ హీ ఘోర్ సోచరా హోతా హై, బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఘోరమైన వెలుగుంటుంది। ఏ సంగం యుగ్ హై హీ కళ్యాణకారి యుగ్, ఈ సంగం యుగమే కళ్యాణకారి యుగము। ఇన్ జైసా యుగ్ కోయి హోతా నహీ, ఈ యుగం లాంటి యుగము ఇంకొకటి ఉండనే ఉండదు। జబ్కి బాప్ ఆతే హై, అప్పుడే తండ్రి వస్తారు। सतयुग को कल्याणकारी नहीं कहेंगे, वहाँ किसका कल्याण नहीं होता है,
సతయుగాన్ని కళ్యాణకారి అని అనరు. అక్కడ ఎవరి కళ్యాణము జరగదు. కళ్యాణ్ సంగం పర్ హీ హోతా హై. కళ్యాణం సంగం యుగంలోనే జరుగుతుంది. సత్యుగ్ మే హై హీ కళ్యాణకారి యుగ్. సత్యుగంలో అంతా కళ్యాణమే జరుగుతుంది. తో అబ్ తుమ్హారా దేఖో కిత్నా కళ్యాణ్ హోతా హై. ఇప్పుడు మీకు చూడండి ఎంత కళ్యాణం జరుగుతుంది. సిర్ఫ్ బాప్ और वर्षे को याद करने में कितनी तुम्हारी कमाई है. కేవలం బాబాని వారసత్వాన్ని స్మృతి చేయటంలో ఎంత సంపాదన ఉంది. కమాయికి కమాయి బీ హై और తందరుస్తికి తందరుస్తి బీ హై. సంపాదనకి సంపాదన ఉంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంది. తుమ్హారా జీవన్ అమర్ బంతా హై. మీ యొక్క జీవితము అమరమవుతుంది. తుమ్హారీ కభీ అకాలే మృత్యు నహీ హోతీ హై. మీకు ఎప్పుడూ కూడా అకాలే మృత్యువులు జరగవు. తో బచ్చోं को कितनी खुशी रहनी चाहिए. మరి పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. క్యూంకి తుమ్హారీ బుద్ధి మే సారీ నాలెడ్జ్ హై. ఎందుకంటే మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉంది. యహా తుమ్ బచ్చే ఆతే హో పురుషార్థ్ కర్ మ్యూజియం మే చిత్రోం పర్ సమఝానే కే లాయక్ బన్నా చాహియే. ఇక్కడ పిల్లలు వస్తారు, పురుషార్థం చేసి మ్యూజియంలో ఉండే చిత్రాలపైన తెలియచేసేందుకు యోగ్యులు కావాలి. अपने को लायक बनाने के लिए 7-8 रोज बैठकर सीखो. స్వయాన్ని యోగ్యులుగా తయారు చేసుకునేందుకు 7-8 రోజులు కూర్చుని నేర్చుకోండి. ప్రాక్టీస్ హుయి ఝట్ బాగా సర్వీస్ పర్. ప్రాక్టీస్ అయింది అంతే వెంటనే సేవకి పరిగెట్టేస్తారు. సర్వీస్ కర్కే ఫిర్ లౌట్ ఆయే. సేవ చేసి మళ్ళీ తిరిగి రావాలి. ఏ సీఖనా తో బహుత్ సహజ్ హై. ఇది నేర్చుకోవడం చాలా సహజము. చిత్రోं को सामने देखने से ही बुद्धि में आ जाता है कि हम संगम पर बैठे हैं. చిత్రాలను ఎదురుగా చూడటం ద్వారా బుద్ధిలోకి వస్తుంది మేము సంగం యుగంలో కూర్చున్నాము. आज की दुनिया में बहुत मनुष्य है, कल बहुत थोड़े होंगे. ఈరోజు ప్రపంచంలో చాలామంది మనుషులు ఉన్నారు, రేపు చాలా తక్కువ మంది ఉంటారు. ఇతనే ఎస్ సబ్ వాపస్ జానే హై. ఇప్పుడు అందరూ వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి. అభి బాప్ స్వయం ఆయే హై. బచ్చోం కి కితనీ ఇజ్జత్ రఖతే హై. ఇప్పుడు బాబా స్వయంగా వచ్చారు. బాబా పిల్లలకి ఎంత గౌరవాన్ని ఇస్తారు. దూర్ దేశ్ కా రహనే వాలా ఆయా దేశ్ పరాయే. దూరదేశంలో ఉండేవాడు పరాయి దేశంలోకి వచ్చాడు. రావణ్ కా దేశ్ పరాయ దేశ్ హైనా. రావణ దేశం పరాయి దేశం కదా. రామ్ కే దేశ్ మే తో కభీ రావణ్ ఆనా సకే. రాముడి యొక్క దేశంలోకి ఎప్పుడు రావణుడు రాలేడు. ఇస్ పర్ ఏ కహానీ అథవా కథా భీ సునాతే హై. దీనిపైన ఒక కథ వినిపిస్తారు. జో భీ కథాయే సునతే హై ఓ సబ్ కహానియా. ఏవైతే కథలు విన్నారో అవన్నీ కూడా కల్పించినవి. నాతో కహానియో మే కోయి సార్ హై, నా నవల్స్ మే కోయి సార్ హై. కథల్లో ఏమీ సారం లేదు, నవల్స్లో ఏమీ సారం లేదు. నవల్స్ బీ కితనే డేర్ బిక్తే హై. నవల్స్ కూడా లెక్కలేనన్ని అమ్ముడైపోతాయి. సిర్ఫ్ నవల్స్ బేచనే వాళ్ళే లఖపతి హో జాతే హై. కేవలం నవల్స్ అమ్మేవాళ్ళు లక్షాధికారులు అయిపోతారు. అభీ తుమ్ బచ్చోం కి పర్వరిష్ తో బాప్ కే హాత్ మే హై. ఇప్పుడు పిల్లలైన మీ యొక్క బాధ్యత బాబా చేతుల్లో ఉంది. బస్ తుమ్ హీ సే ఖాऊं అర్థాత్ తుమ్హారే భండారే సే ఖాऊं. తుమ్హారీ సారీ పర్వరిష్ యహా హీ హోతీ హై. బస్ నీతోనే తింటాను అంటే నీ భండారా నుంచి తింటాను. మీ యొక్క బాధ్యత అంతా ఇక్కడి నుంచే జరుగుతుంది. జో సరెండర్ హో జాతే హై ఉన్కి పర్వరిష్ తో హోతీ హీ హై. ఎవరైతే బాబాకి సమర్పణ అవుతారో వారి బాధ్యత అయితే ఉంటుంది. लेकिन जो मन से भी समझते हैं कि ये सब कुछ ईश्वर का बाप का है, मैं ट्रस्टी हूँ. हम श्रीमत पर ही चलकर खर्चा आदि करते हैं. బాబా చెప్తున్నారు, ఎవరైతే మనసుతో అర్థం చేసుకుంటారో ఈ సర్వస్వం ఈశ్వరుడిదే, తండ్రిదే, నేను ట్రస్టీ అయి ఉన్నాను, నేను శ్రీమతంపై నడిచి ఖర్చు పెడుతున్నాను. ऐसे भी समझते हैं वो शिव बाबा के भंडारे से खाते हैं.
ఎలా అనుకున్న వాళ్ళు शिव बाबा యొక్క బండారా నుంచి తింటారు. शिव बाबा के भंडारे से खाने से हृदय शुद्ध होता है. शिव बाबा బండారా నుంచి తినడం వల్ల హృదయం శుద్ధమవుతుంది. बाप के डायरेक्शन पर चलने वाले भी जैसे कि बाप के भंडारे से खाते हैं. బాబా యొక్క డైరెక్షన్ పైన నడిచేవారు ఎలాగైతే బాబా యొక్క బండారా నుంచి తింటారు. जिस भंडारे से खाया ఓ బండారా భర్పూర్ కాలకంటక్ దూర్. శివ భోలానాథుడి బండారా భర్పూర్ కాలకంటక్ దూర్ అంటారు. భోలానాథుడి బండారాకి ఎప్పుడు కరువు కాటకాలు రావు. उसके बाद तुम कभी भी अकाली मृत्यु को नहीं पाएंगे. భోలానాథుడి బండారాలో తినడం వల్ల ఎప్పుడు అకాల మృత్యువులు పొందరు. इस समय ही शिव बाबा आते हैं. उनकी महिमा भी गाई हुई है. ఈ సమయంలోనే శివ బాబా వస్తారు. వారికే ఎంతో మహిమ ఉంది. शिव जयंती भी मनाते हैं परंतु उनका भंडारा कैसे होता ये कोई भी नहीं जानते हैं. శివ జయంతి జరుపుతారు కానీ వారి బండారా ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. బాబా भी बरोबर आते हैं ना. బాబా కూడా తప్పకుండా వస్తారు కదా. बच्चे जो भी आते हैं उनको शिव बाबा के भंडारे से खाना मिलता है. ఎవరైతే పిల్లలు వస్తారో వారందరికీ శివ బాబా యొక్క బండారా నుంచే పోషణం లభిస్తుంది. अच्छा मेल सरेंडर होता है तो ठीक है. अगर वो सरेंडर नहीं होता तो माताएं क्या करे. अच्छा పురుషులు సరెండర్ అయితే సరే, ఒకవేళ వాళ్ళు సమర్పణ అవ్వకపోతే మాతలు ఏం చేయగలరు. क्योंकि कमाई पति की, ఎందుకంటే సంపాదనంతా భర్తదే. वो तो सरेंडर होता नहीं, వారు సమర్పణ అవ్వరు. वो तो जब आमदनी करे तब स्त्री खाए. భర్త ఎప్పుడైతే సంపాదించి తీసుకొస్తాడో అప్పుడే స్త్రీ తింటుంది. हाँ जोड़ा सरेंडर है तो फिर शिव बाबा के भंडारे से खाए. జోడా సరెండర్ అయితే శివ బాబా యొక్క బండారా నుంచి తినచ్చు. బాబా అంటున్నారు శివ బాబా యొక్క బండారా బాధ్యత వహిస్తుంది. ఏ బాప్ బచ్చోं को अच्छी रीत समझाते हैं. ఇక్కడ బాబా పిల్లలకు మంచి రీతిలో తెలియచేస్తున్నారు. బుద్ధి మే రఖనా హే హమ్ బాప్ కే పాస్ బైఠే హే. బుద్ధిలో ఇదే విషయం ఉండాలి, మేము బాబా వద్ద కూర్చున్నాము అని బాబా చెప్తున్నారు. అప్పుడే కర్మాతీత అవస్థని పొందుతారు. दिन प्रतिदिन हम अपने स्वराज्य के नज़दीक आते जाते हैं. రోజు రోజుకి మనం మన స్వరాజ్యానికి దగ్గరకు వచ్చేస్తున్నాము. समय बीतता जाता है तुम नज़दीक आते जाते हो. సమయం గడిచిపోతూ ఉంటుంది, మీరు దగ్గరకు వచ్చేస్తారు. सतयुग के पहले वर्ष में आप कितने वर्ष कहेंगे. సత్యుగం యొక్క మొదటి సంవత్సరంలో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలని అంటారు. ఇప్పుడు ఎంత దగ్గరికి వచ్చేసారు. బాబా कहते बच्चे अब तुम्हारा 84 का चक्कर पूरा होता है. బాబా అంటున్నారు పిల్లలు ఇప్పుడు మీ 84 జన్మల చక్రం పూర్తయిపోయింది. तुमने अब 84 జన్మों के चक्कर को जाना है. మీరు ఇప్పుడు 84 జన్మల చక్రాన్ని తెలుసుకున్నారు. చక్ర को देखने से कहेंगे अभी हम संगम पर है. చక్రాన్ని చూసినప్పుడు అంటారు ఇప్పుడు మేము సంగమ యుగంలో ఉన్నాము. इस तरफ है कलयुग उस तरफ है सतयुग. ఈ వైపు కలియుగము ఆ వైపు సత్యుగము. కల్ హమ్ అప్నే సుఖ్ ధామ్ మే హోంగే. రేపు మనం మన సుఖధామానికి వెళ్ళిపోతాము. దునియా కో పతా నహీ హై ఓ తో బిల్కుల్ ఘోర్ అంధ్యారే మే హై. ప్రపంచానికి ఇంకా ఏమీ తెలీదు, అందుకనే ప్రపంచం పూర్తి ఘోరమైన చీకట్లో ఉంది. తుమ్ బచ్చోं को बहुत खुशी होनी चाहिए. పిల్లలేని మీకు చాలా సంతోషం ఉండాలి. बेहद के बाप से हम 21 జన్మों की कमाई करते हैं. బేహద్ బాబా నుంచి మేము 21 జన్మలకి సంపాదన జమ చేసుకుంటున్నాము. సదా సుఖ్ కా వర్షా పా రహే హై. సదా సుఖం యొక్క వారసత్వాన్ని పొందుతున్నాము. స్వర్గవాసి బన్నా యహీ తుమ్హారీ తక్దీర్ హై నా. స్వర్గవాసీలు కావటము ఇదే మీ యొక్క అదృష్టం కదా. స్వర్గ్ ఏక్ వండర్ఫుల్ చీజ్ హై. స్వర్గము ఒక అద్భుతమైన వస్తువు. జైసే 7 వండర్స్ దిఖాతే హై నా, ఎలాగైతే 7 అద్భుతాలు చూపిస్తారు కదా, ఏ తో సబ్సే బడా వండర్ హై. ఇది అన్నిటికన్నా పెద్ద అద్భుతం. చిత్ర భీ హై వండర్ఫుల్ స్వర్గ్ కి. అందుకే అద్భుతమైన స్వర్గం యొక్క చిత్రాలు కూడా ఉన్నాయి.
ये लक्ष्मी नारायण स्वर्ग के मालिक थे, इसलिए बाबा ने लिखा था ऊपर में सूर्यवंशी का लिखो, उसके नीचे चंद्रवंशी का लिखो तो आधा कलम पूरा हो जाएगा। ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానిగా ఉండేవారు. అందుకే బాబా రాశారు, పైన సూర్యవంశీ అని రాయండి, దాని కింద చంద్రవంశీ అని రాయండి, అర్ధకల్పం పూర్తవుతుంది. సూర్యవంశీ చంద్రవంశీ 1250 वर्ष, सूर्यवंशी चंद्रवंशी 1250 సంవత్సరాలు. तो फिर लाखों वर्ष की तो बात ही उड़ जाए, లక్షల సంవత్సరాల యొక్క విషయమే ఎగిరిపోవాలి. वहाँ బాహుబల్ में कितना ఖర్చా होता है, అక్కడ బాహుబలంలో ఎంత ఖర్చు అవుతుంది. यहाँ शुरू से लेकर अंत तक कुछ भी खर्चा नहीं होता है, ఇక్కడ ప్రారంభం నుంచి మొదలుకొని అంతిమం వరకు ఏమీ ఖర్చు అవ్వదు. ये तो बाप और बच्चों का हिसाब है, ఖర్చే की बात ही नहीं. ఇక్కడ తండ్రి పిల్లల యొక్క లెక్క, ఖర్చు యొక్క విషయం లేదు. यहाँ बच्चे आकर रिफ्रेश हो इसलिए मकान नादी बनाते हैं, ఇక్కడ పిల్లలు వచ్చి రిఫ్రెష్ అయ్యేందుకే ఇళ్ళు అవి తయారు చేస్తారు. बच्चों का ही पैसा है, సో भी कितने दिन तो पास हो गए, పిల్లలదే ధనం అయినప్పటికీ ఎన్ని రోజులు గడిచిపోయింది. బాకీ థోడే దిన్ హే, ఖర్చా కుచ్ భీ నహీ, ఇంకా మిగిలినవి కొద్ది రోజులే, ఖర్చు ఏమీ లేదు. తుమ్ జీవన్ ముక్త పాతే హో బిగ్గర్ కౌడి ఖర్చే, ఏ ఖర్చు లేకుండా మీరు జీవన్ముక్తిని పొందుతున్నారు. ఇస్మే సిర్ఫ్ మెహనత్ కి బాత్ హై, ఇందులో కేవలము శ్రమ యొక్క విషయము. భగవాన్ కో తో సబ్ భక్త్ యాద్ కర్తే హై, భగవంతుణ్ణి భక్తులందరూ తలుచుకుంటారు. పరంతు ఏ నహీ జాన్తే కి భగవాన్ కౌన్ హై, కానీ ఇది తెలీదు భగవంతుడు ఎవరు అని. భగవాన్ కో న జాననే కే కారణ్ बहुतों को भगवान मान लेते हैं, భగవంతుడిని తెలుసుకోని కారణంగా చాలామందిని భగవంతుడిగా భావిస్తారు. అబ్ తుమ్ బచ్చోं को సచ్చే బాప్ కా పరిచయ దేనా హై, ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన తండ్రి యొక్క పరిచయం ఇవ్వాలి. बाबा ने कितनी बार समझाया है, बड़े बड़े चित्र मुख्य स्थानों पर लगाओ, బాబా ఎన్నిసార్లు తెలియచేశారు, పెద్ద పెద్ద చిత్రాలు ముఖ్యమైన స్థానంలో పెట్టండి. జైసే ఏరోడ్రమ్ హై, ఏరోడ్రమ్ వాళ్ళే క్యా లేంగే, ఎలాగైతే ఏరోడ్రమ్ ఉంది వాళ్ళు ఏం తీసుకుంటారు. ఉన్కో సమझाओ, ये तो सब मनुष्यों के कल्याण के लिए है, వాళ్ళకి చెప్పండి ఇదంతా మనుష్యుల యొక్క కళ్యాణం కొరకే. इनको समझने से ही मनुष्य बाप से वर्षाले विश्व का मालिक बन सकते हैं. ఇది అర్థం చేసుకోవటం ద్వారానే మనుషులు బాబా నుంచి వారసత్వం తీసుకుని విశ్వానికి యజమానిగా అవుతారు. ముఖ్య హై దెహలీ, ముఖ్యమైనది ఢిల్లీ, దెహలీ క్యాపిటల్ హైనా, ఢిల్లీ రాజధాని కదా. వహా సబ్ ఇకట్టే హోతే హై, అక్కడ అందరూ కలుస్తారు. వహా టీన్ పర్ ఐసే బడే బడే చిత్ర హో, అక్కడ ముఖ్యమైన స్థానాల్లో పెద్ద పెద్ద చిత్రాలు పెట్టండి. ముఖ్య హై త్రిమూర్తి, గోలా, ఝాడ్, ముఖ్యమైనది త్రిమూర్తి, చక్రం, కల్పవృక్షం ఇవి పెట్టండి. ఏ సీడీతో కమాల్ కే హై, ఈ మెట్ల వరుస అయితే అద్భుతమైన చిత్రం. ఇస్మే వినాష్ ఆది బి అచ్చి రీతి లిఖా హువా హై, ఇందులో వినాశనము అది కూడా మంచి రీతిలో రాసి ఉంది. और पतित पावन परमपिता परमात्मा है व पानी की गंगा, ఇది కూడా చెప్పండి. పతిత పావని పరంపిత పరమాత్మ లేక నీటి గంగా నిర్ణయించుకోండి అని చెప్పండి. ब्रह्मा कुमार कुमारियाँ पूछते हैं, ईश्वर सर्वव्यापी है व एक निराकार परमपिता परमात्मा है. బ్రహ్మ కుమారి కుమారులని అడుగుతారు, ఈశ్వరుడు సర్వవ్యాపియా లేక ఒక నిరాకార పరంపిత పరమాత్మ. బాప్ సే తో సబ్ బచ్చోं को वर्षा मिलता है, బాబా నుంచి అయితే పిల్లలందరికీ వారసత్వం లభిస్తుంది. ముఖ్య హై హీ ఏ చిత్ర, ముఖ్యమైనదే ఈ చిత్రము. త్రిమూర్తి కా చిత్ర भी बहुत बहुत वैल्यूबल है, త్రిమూర్తి యొక్క చిత్రం కూడా చాలా చాలా విలువైనది. ब्रह्मा द्वारा विष्णुपुरी की स्थापना होती है, फिर वही पालना भी करेंगे. బ్రహ్మ ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన జరుగుతుంది, తిరిగి వారే పాలన కూడా చేస్తారు. बच्चों को अताह खुशी रहनी चाहिए,
పిల్లలకు అంతులేని సంతోషం ఉండాలి. बेहद का बाबा हमको पढ़ाते हैं స్వర్గ కా మాలిక్ బనానే కే లియే. బేహద్ బాబా మమ్మల్ని చదివిస్తున్నారు స్వర్గానికి యజమానిగా అయ్యేందుకు. బాబా ఆకర్ స్వర్గ की स्थापना और नरक का विनाश कराते हैं. బాబా వచ్చి స్వర్గ స్థాపన మరియు నరకం యొక్క వినాశనం చేయిస్తారు. इसलिए महाभारत लड़ाई भी साथ में है. అందుకే మహాభారత యుద్ధం కూడా ఉంది. हर 5000 वर्ष के बाद ये చక్ర ఫిర్తా హే. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం తిరుగుతుంది. బాప్ కల్ప కల్ప కల్పకే సంగం యుగే ఆతే హే. బాబా కల్పం కల్పం యొక్క సంగం యుగంలో వస్తారు. గీతా మే ఉన్హోనే ఫిర్ యుగే యుగే లిఖ్ దియా హే. గీతలో వారు తిరిగి యుగ యుగానికి అని రాశారు. సో బి 5 యుగ హే, 5 బార్ ఆయే. అంటే 5 యుగాలంటే 5 సార్లు రావాలి. ఫిర్ 24 అవతార్, మళ్ళీ 24 అవతారాలని అంటారు. బాబా చెప్తున్నారు 4 యుగాల్లో 24 అవతారాలు ఎలాగెత్తుతారు. మనుష్యనే कितने यज्ञ तप तीर्थ आदि करते हैं, समझते हैं ये सब रास्ते भगवान से मिलने के हैं. మనుషులు ఎన్నో యజ్ఞాలు జపతపాలు తీర్థయాత్రలు అన్నీ చేస్తారు, అనుకుంటారు ఇవన్నీ భగవంతుడిని కలుసుకునే దారులు అని. పరంతు భగవాన్ కే పాస్ తో కోయి భీ జా నహీ సక్తే. కానీ భగవంతుడి దగ్గరికి ఎవ్వరూ కూడా వెళ్ళలేరు. ఆధా కల్ప్ కిత్నా మాథా మారా హే. అర్ధకల్పం ఎంతగా తల కొట్టుకుంటారు. జనం జన్మాంతర్ ఫేరే లగాయే ఏ కియా ఫిర్ భీ బాప్ నహీ మిలా అంటారు. జన్మాంతరాలు తిరిగాము, ఇలా చేశాము, అయినప్పటికీ తండ్రి లభించలేదు. అభి బాప్ తుమ్ బచ్చోం కే కిత్నా నజ్దీక్ హై. ఇప్పుడు బాబా పిల్లలేని మీకు ఎంత దగ్గరగా ఉన్నారు. తుమ్సే బాత్ కర్ రహే హై, తుమ్కో సమఝా రహే హై. మీతో మాట్లాడుతున్నారు, మీకు తెలియచేస్తున్నారు. తుమ్ సమజ్తే హో కల్ప కల్ప హుబహ్ హమ్ ఐసే మిల్తే హై, జో కుచ్ పీతా కల్ప కల్ప హోగా. మీరు అర్థం చేసుకున్నారు, కల్ప కల్పం మనం ఇలాగే కలుసుకుంటాం. ఏదైతే గడిచిపోయిందో అది కల్ప కల్పము ఉంటుంది. వహీ దాదా జౌహరీ హోగా. అదే దాదా మళ్ళీ వజ్రాల వ్యాపారిగా ఉంటారు. ఫిర్ ఉస్మే బాబా ప్రవేశ్ కరేంగే. తిరిగి వారిలో బాబా ప్రవేశిస్తారు. ఫిర్ వహీ బచ్చే ఆకర్ బాప్కే బనేంగే. తిరిగి ఆ పిల్లలు వచ్చి బాబా వారిగా అవుతారు. తిరిగి స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. ఏ బాప్ కా తుమ్ బచ్చోం కే సాత్ అనాది అవినాశీ పాఠ్ కల్ప కల్ప ఐసా హీ రిపీట్ హోతా रहता है. ఈ తండ్రి మరియు పిల్లలైన మీ యొక్క అనాది అవినాశీ పాత్ర కల్ప కల్పము ఇదే విధంగా రిపీట్ అవుతూ ఉంటుంది. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. यह कल्याणकारी संगम युग है. इसमें हर बात में कल्याण है, కమాయి హీ కమాయి హై. ఇది కళ్యాణకారి సంగమ యుగము. ఇందులో ప్రతి విషయంలో కళ్యాణమే కళ్యాణం, సంపాదనే సంపాదన ఉంది. బాప్ और वर्षे को याद कर 21 జన్మ के लिए జీవన్ को అమర్ బనానా హై. బాబాని మరియు వారసత్వాన్ని స్మృతి చేసి 21 జన్మల కొరకు జీవితాన్ని అమరంగా తయారు చేసుకోవాలి. రెండో పాయింట్, ప్రవృత్తి మే రహతే మన్ బుద్ధి కో సరెండర్ కర్నా హై. ప్రవృత్తిలో ఉంటూ మనస్సు బుద్ధితో సమర్పణ అవ్వాలి. శ్రీమత్ పర్ ఖర్చా కర్నా హై, పూరా ట్రస్టీ హోకర్ రెహనా హై. శ్రీమతంపై ఖర్చు చేయాలి, పూర్తి ట్రస్టీ అయి ఉండాలి. శివ్ బాబా కా భండారా భర్పూర్ కాల్ కంటక్ దూర్. శివ్ భోలానాథుడి బండారా భర్పూర్ కాల్ కంటక్ దూర్ అని అంటారు.
वरदानमु विस्तार की रंग बिरंगी बातों से किनारा कर ముష్కల్ కో సహజ్ బనానే వాలే సహజ్ యోగి భవ. విస్తారం యొక్క రంగురంగుల విషయాలని అతీతమయ్యి కష్టాన్ని కూడా సహజం చేసే సహజ యోగి భవ. जब बाप को देखने के बजाय बातों को देखने लग जाते हो तो कई क्वेश्चन उत्पन्न होते हैं. ఎప్పుడైతే బాబాని చూడడానికి బదులు విషయాలని చూడడంలో నిమగ్నం అవుతారో అప్పుడు చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. సహజ విషయం కూడా కష్టంగా అనుభవం అవటం మొదలవుతుంది. క్యూంకి బాతే హే వృక్ష బాప్ హే బీజ్. ఎందుకంటే విషయాలు వృక్షము, బాబా బీజము. जो विस्तार वाले वृक्ष को हाथ में उठाते हैं वो बाप को किनारे कर देते हैं. ఏదైతే విస్తారం యొక్క వృక్షాన్ని చేతిలోకి తీసుకుంటారో అప్పుడు బాబాకి దూరం అయిపోతారు. ఆ విస్తారము ఒక వల అయిపోతుంది, అందులో చిక్కుకుంటూ ఉంటారు. విషయాల యొక్క విస్తారం రంగురంగులుగా ఉంటాయి, తమ వైపుకి ఆకర్షితం చేస్తాయి. इसलिए बीज रूप बाप की याद से बिंदी लगाकर उससे किनारा कर लो तो सहज योगी बन जाएंगे. అందుకని బీజరూపుడైన బాబా యొక్క స్మృతిలో బిందువు పెట్టి వాటికి అతీతమైనట్లయితే సహజ యోగిగా అయిపోతారు. స్లోగన్ मैं और मेरेपन की अलाय को समाप्त करना ही రియల్ గోల్డ్ బన్నా హే. నేను మరియు నాది అనే అలాయిని సమాప్తి చేయటమే నిజమైన బంగారంలాగా అవటము. అచ్చా. ఓం శాంతి.